హలో అండి. అందరికీ కార్తీక సోమవారం మొదటి సోమవారం శుభాకాంక్షలు అండ్ కార్తీక మాసం శుభాకాంక్షలు అందరికీ. సో ఇది ఫస్ట్ సోమవారం అనమాట. నేను లేచి పూజ చేసుకున్నాను. నేను 4కి అలారం పెట్టి 4:15 అలా ఆ రేంజ్లో లేచానమాట. లేచి ముందు రోజు అయితే ఫ్లోర్ క్లీనింగ్ అది చేసేసుకున్నాను. ఎందుకంటే ఆ ఫ్లోర్ క్లీనింగ్ అది చేయాలంటే అదో కొంత అరగంట టైం తినేస్తుందని ముందు రోజే తులసమ్మ దగ్గర ఫ్లోర్ క్లీనింగ్ అవన్నీ చేసేసుకుంటే వాటి పని తెల్లారుజామున ఉండదన్నమాట. సో లేద్దామా మాందామా అని చెప్పేసి అలా బద్ధకంగా లేచా అనమాట. ఈ చలిగాలి ఒకటి, ఈ వాతావరణం ఒకటి బాగాలేదన్నారు, లేవాలో మనలో అర్థం కాలేదన్నమాట. ఏదో ఒకటిలే మనం పైన కదా ఉంటున్నాం, ఎంత అంటే గాలి వచ్చినా వర్షం వచ్చినా దీపం వెలిగించడానికి ఉండదు, అదొక భయం అనమాట. అండ్ గుళ్ళోకి ఒకటి వెళ్దాం అనుకున్నాను, వర్షం ఒకటి పడుతూ ఉంది, వెళ్ళాలా మనలో అదొకటి డైలమా అనమాట. ఏదో ఒకటి అని చెప్పేసి తొందరగా రెడీ అయ్యాను. యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకున్నాను. నేను శారీ కట్టేదానికి అరగంట టైం పడుతుంది. ఆ టైం కాస్త పూజ కూడా అయిపోతుంది అనమాట. సో తొందరగా డ్రెస్ వేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో బయట ఇక్కడ మా సింహద్వారం దగ్గర అనమాట, తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నాను. ముందు రోజే నేను పళ్ళు పువ్వులు అరటిటప్పులు అవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. నేను మర్నాడు పూజ చేసుకోవాలంటే ఈరోజు మొత్తం అన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను. సో మనకి మర్నాటికి హడావుడి ఉండదన్నమాట, అది లేదు ఇది లేదు అని చెప్పేసి. సో ముందు రోజు అన్నీ అరేంజ్ చేసుకుంటాను కాబట్టి తొందరగానే చేసుకున్నాను. ఇక్కడైతే తులసమ్మ దగ్గర ఈ చలిగాలి ఏంటని బాబు, ఈ ఏంటది మెంతా తుఫాన్ అనమాట. దానివల్ల కొంత గాలి వేసేస్తాం, చెయ్యాలా మానాలా, అందులో కొంత నాకు చీకట్లోకి రావాలంటే భయం అనమాట. జనాలు లేస్తూ ఉన్నారు 4కి, కొంత అదే అపార్ట్మెంట్లో అందరి మాటలు వినిపిస్తున్నాయి. సో అందరూ లేచే ఉన్నారు అని మాటలు వినిపించి తొందరగా రెడీ అయ్యాయి అనమాట. ఎందుకంటే పైన ఒక్కళ్ళం చేసుకోవాలంటే భయము నాకు, ఎందుకంటే చీకట్లో కుక్కలు అవి వస్తున్నాయి పైకి, అదొక భయం అనమాట. సో ఎవరో ఒకరిని తోడు కూర్చోబెట్టుకుంటాను, మా వారిని కానీ పిల్లల్ని కానీ ఎవరో ఒకరిని తోడు కూర్చోబెట్టుకొని ఆ పూజ చేసుకున్నాను అనమాట. సో బయట అయితే కొంచెం కంగారుగా చేస్తాను కానీ ఇంట్లో కొంచెం ప్రశాంతంగా చేసుకుంటానమాట. సో ఫైనల్గా ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ అయితే అయిపోయింది. సో ఇంకా ఇంట్లోకి పూజకి కావాల్సిన డైలీ పూజ చేస్తాము. ఇంట్లో డైలీ మార్నింగ్ దీపం వెలిగిస్తాం. ఈ కార్తీక మాసం అన్నాలు ఏంటంటే కొంచెం ఎర్లీగా అవుతుంది అనమాట. నార్మల్ డేస్లో కొంచెం లేట్ అవుతుంది. సో ఈ కార్తీక మాసంలో కొంచెం ఎర్లీగా చేసుకుంటాము. సో మొత్తం నెల మొత్తం చేద్దామా అనుకుంటున్నాను కానీ నేను ఫుల్గా ఎప్పుడు చేద్దాం అనుకుంటానో అప్పుడే ఏదో బ్రేక్లు వస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ ఇది ఒకటి ఉన్నదే అనమాట. చేద్దాం అనుకున్నాం. పాడ్యం రోజు దీపావళి మన్నాడైతే పాడ్యం దీపాలు అవన్నీ వెలిగించాము మొదటి రోజు కార్తీక మాసం స్టార్టింగ్. సో ఈ నెల మొత్తం ఇంకా ఎన్వి తినకూడదని పెట్టుకుంటానమాట. ఇది 3rd ఇయర్ ఇలా నేను కార్తీక మాసం ఫుల్గా 1 మంత్ కంప్లీట్గా చేయడం. 2 ఇయర్స్ అయితే ఫుల్గా కంప్లీట్ చేశాను. 1 మంత్ మొత్తం ఎన్వి తినకుండా పూజ చేసుకుంటూ. సో ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తానని అనుకుంటున్నాను, నెల మొత్తం చేయాలని అనుకుంటున్నాను. సో వీలున్న మట్టుకి చేస్తున్నాను. ఒకరోజైతే వర్షం మరీ జల్లు కొట్టేస్తూ ఉంటుంది, తులసమ్మ దగ్గర కూర్చోవడానికి కూడా వీలు ఉండదు అనమాట. సో అలాంటప్పుడే కొంచెం బ్రేక్లు అవుతూ ఉంటాయి. కానీ అలాంటప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఎలాగో శివయ్యకి అభిషేకం అది చేస్తాను కదా. సో ఆ శివయ్యకి అభిషేకం చేసేటప్పుడు మాత్రం నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. సో డైరెక్ట్ నేను జ్యోతి వెలిగించేటప్పుడు మంత్రం అది చదువుతాను. శివయ్యకి అభిషేకం చేసేటప్పుడు కూడా మంత్రం శ్లోకం అది చదువుతూ ఉంటాను అనమాట. ఆయన ఉంటే డైలీ ఆయన చేసేసుకుంటారు. ఒకవేళ ఆయన ఎక్కడికైనా ఊరు వెళ్ళినా, ఆయన కుదరకపోయినా, వర్క్ ఎక్కువ ఉండి తొందరగా లేచి వెళ్ళిపోయినా ఆ పూజ నేను చేసుకుంటాను అనమాట. ఎక్కువ ఆయన చేస్తారు ఎర్లీ మార్నింగ్ పూజ అదిని. ఈ కార్తీక మాసం అన్నప్పుడు నాకు కుదిరినప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఫైనల్గా తులసమ్మ దగ్గర పూజ అయితే అయిపోయిందనమాట. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే.
ఓం సర్వేశ్వరాయ విద్మహి స్థూలకంఠాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. 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 హర 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 మహాదేవ శంభో శంకర. హర 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 మహాదేవ శంభో శంకర. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా శివయ్యకి ఇలా రోజు నీళ్ళతో కానీ ఏదైనా పంచామృతాలతో కానీ మాకు కుదిరినప్పుడు మా వీలుని బట్టి అలా మంత్రాలు శ్లోకం చదువుతుంటూ నేను చేసుకుంటానన్నమాట. ఫైనల్గా ధూపం చూపించి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. వాతావరణం చూస్తే మాత్రం చల్లగా గాలేస్తూ ఉంది. సో 5 ఆ రేంజ్ ఆ టైం అయిందనమాట. కంప్లీట్ అయ్యేసరికి గుడికి వెళ్దామా మాందామా అనుకుంటున్నాను. సో ఫస్ట్ సోమవారం కదా మనకి ఎలాగో కుదిరింది. సో వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి ఇంకా ఈ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడికి అయితే బయలుదేరానమాట. సో అక్కడైతే మరీ క్రౌడ్ ఎక్కువగా ఉంది. యాక్చువల్గా గుడికి వెళ్ళి నేను అక్కడ దీపం వెలిగిద్దాం అనుకున్నాను. కానీ వర్షము అది కుదురుతుందా కుదరదా అని చెప్పేసి ఇంకా నార్మల్గా ఇంట్లో ఎలాగో చేసేసుకున్నాం కదా అని చెప్పేసి అక్కడ నెక్స్ట్ వారం వెలిగిద్దాము అని ప్రిపేర్ అవుతున్నాను. సో ఈ వారం మాత్రం గుడికి నార్మల్గా అక్కడ మొత్తం అభిషేకానికి సంబంధించిన కిట్ అది గుడి దగ్గర అమ్ముతారనమాట. మనకి కావాల్సినవన్నీను. సో ఓన్లీ నేనేమి తీసుకెళ్ళకుండానే అక్కడే కొనుక్కున్నాను. మొత్తం పాలు, కొబ్బరికాయ అన్నీ, అరటిపళ్ళు అన్నీ కూడా అభిషేకానికి సంబంధించినవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. లేవలేను కానీ లేస్తే మాత్రం చాలా ఓపికగా చేసుకుంటాను. చాలా ఇంట్రెస్ట్. పూజ కూడా అన్న పూలకి అదే దేవుడికి డెకరేషన్ ఎక్కువ పూలు పెట్టి అది పూజ చేసుకోవడం అన్నా కూడా చాలా ఇష్టం అనమాట. ఆ చేసిన 5 నిమిషాలైనా కూడా చాలా మనస్ఫూర్తిగా చేసుకుంటాను. అంత ఇష్టం పూజ చేసుకోవడం అంటే. సో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీలో ఎంతమంది నెల మొత్తం చేసుకుంటున్నారు అండ్ ఈరోజైతే మండే ఫాస్టింగ్ ఉంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఫాస్టింగ్ అసలు ఉండలేను. అస్సలు ఫాస్టింగ్ అన్నప్పుడే మరీ దేనికో దానికి కరెంట్ లాగేస్తూ ఉంటుంది అనమాట. ఫాస్టింగ్ అయితే ఉండలేను, అదొకటి ఓపిక తక్కువ. లాస్ట్ ఇయర్ అయితే పౌర్ణమికి ఉన్నాను. పాలింగిలో ఈ బ్రహ్మోత్సవాలు అయ్యో సంథింగ్ జరిగాయి కదా, హోమాలు అవి జరిగాయి. సో అప్పుడైతే అక్కడికి డైలీ కార్తీక మాసం అన్నాళ్ళు డైలీ పాలింగ్ వెళ్ళొచ్చేవాళ్ళం. పూజలు అవి జరిగాయి. నేను ప్రీవియస్ అదే లాస్ట్ ఇయర్ పూజలు అప్పుడు నేను వీడియోస్ అవి పెట్టాను. చూస్తే అవి చూడండి, మీకు తెలుస్తుంది జరిగాయా లేదా అనేది. మేము లాస్ట్ ఇయర్ పౌర్ణమి రోజు తెచ్చుకున్నాము. అక్కడి నుంచే పాలింగ్ నుంచే శివలింగం తెచ్చుకున్నాను అనమాట. అప్పటి నుంచే అభిషేకం అది స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను, అభిషేకం చేయడం. సో వీలైతే చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. సో అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళాను. అక్కడ శివలింగానికి ఒక బిందెడు నీళ్ళు పోసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని వచ్చానమాట. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. అక్కడ పూజ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అనమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.